బేస్డ్‌గా కథని ఫార్మ్ చేసుకుంటాం. స్టైల్ అయిపోయింది. యాహ్! సో మరి ఫర్దర్‌గా అంటే నిర్మాతలు కేవలం మిమ్మల్ని నమ్మే సినిమా తీయరు. కథ అనేది పక్కన పెడితే సో ఈవెంట్ బేస్డ్‌గా అంటే నందీప్ ఏదో చేస్తాడనే ఒక లైన్ సెట్‌తోనే జోకర్‌కి వస్తుంది కదా! ఇదేమన్నా మీకు బర్డెన్‌గా మారబోతుందా? కమింగ్ డేస్‌లో అంటే మళ్ళీ ఇంకో సినిమా ఫార్మ్ చేయడం అట్లేం లేదండి. నెక్స్ట్ సినిమా నాకు జానర్ మారుతుంది. అంటే ఏ సినిమాకి ఏం చేయాలో అది చేస్తాం అంతే. ఇప్పుడు మీకు ఇందులో చూసుకున్న ప్రాపర్ లవ్ స్టోరీ, ఒక మదర్ ఎమోషన్ అన్నీ ఉంటాయి. కాకపోతే కొంచెం కామెడీ ఎక్కువ ఇది స్ట్రెస్ చేయడం వల్ల మీకు అవి తగ్గినట్టు అనిపిస్తాయి కానీ, లేదంటే మీకు ఒక కథకు కావాల్సిన అన్నీ ఉంటాయి. ఒక మిడ్ పాయింట్, స్టార్టింగ్, ఎండింగ్ అన్నీ ఉంటాయి దీంట్లో. ప్రాపర్ ఒక మదర్ ఎమోషన్ కానీ నెక్స్ట్ సినిమా అదే. స్ట్రక్చరల్‌గా ఉంటుంది కానీ ఎక్కువ యాహ్! ఈవెంట్ బేస్డ్ మీద వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్‌గా అలా వెళ్ళిపోతుంటది. అంటే అదండి. అంటే ఆడియన్స్ హై అవ్వాలి కాబట్టి కొంచెం ఈ జానర్‌కి అది సరిపోతుంది అన్నట్టు. బట్ వన్స్ అది ఏ ఏ సినిమాకు ఏం కావాలో అది ఇద్దామనేది అంతే. మీ పర్సనల్ క్యారెక్టర్ కూడా మీ సినిమా మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మీ బయట ఎలా ఉంటారో మీ సినిమాలు కూడా అలాగే ఉంటాయి కదా! యాహ్! మరి మీరు జానర్ మారుస్తూ ఉంటారు కదా! అవునవును. మీరు కూడా మారుతారా? అంటే అది ఇప్పుడు నేనేం చేయలేను. అంటే అదే మీరు అన్నట్టు నేను కనిపిస్తున్నా అంటారు స్క్రీన్ మీద. సో బట్ జానర్ మారిస్తే మేబీ ఆ ఇన్నోసెన్స్ అంటే వేరే జానర్ మార్చిన ఎమోషనల్ సినిమా తీసినా, ఒక ఇన్నోసెంట్ ఆ సినిమా తీసినా కానీ అంటే ఇక అన్ని క్యాలిక్యులేషన్స్ లేవండి నాకు. ఆ సినిమాకి ఏం కావాలో అది చేస్తా. ఇక మరి నేను కనిపిస్తానా లేదా అనేది ఇక నా చేతిలో లేదు కాదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పాస్‌ల కోసం కష్టపడే పర్సన్స్ చూస్తాం. అవును. నిజంగా ఎవరైనా తగిలేదా రియల్ లైఫ్‌లో? ఉంటాయి కదండి సినిమాలో. అంటే మీకు ఎవరైనా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ జాతిరత్నాల టైంలో మా ఫ్రెండ్స్ ప్రీ రిలీజ్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి వస్తారని చెప్పి అశోక్ గారు పోస్ట్ చేశారు, వంశీ గారు పోస్ట్ చేశారు, మీరే రాశారు. లేదండి, డిస్కషన్ అందరం డిస్కస్ చేసుకొని రాసి ఉన్నది. చెప్పండి. ఇప్పుడు మూవీ చూసిన తర్వాత రీసెంట్ కామెంటరీ కానివ్వండి, ఇండస్ట్రీలో టాక్స్ కానివ్వండి, నాలెడ్జ్ కామెంటరీ అంటారు కదా! సో అట్లాగంటే సర్కాజం కానివ్వండి, ఒక సార్కాస్టిక్ కామెడీ అంటే అవి మిక్స్ చేసిన కాంబినేషన్ కనిపించింది. అంటే ఒక స్లాప్స్టిక్ కామెడీ అయిపోయింది. అవునండి. ఏం ఏం ఇవ్వాలనుకుంటుంది ముందుగా? ఫైనల్గా ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. బట్ ఎక్కడ అయితే ఫ్యామిలీ సినిమా గురించి చెప్పాల్సిన సెటైర్ అయిందో అక్కడ సెటైర్ ఇస్తాం అంతే. బట్ ఫైనల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనుకుంది అంతే. బట్ ఎక్కడైతే స్కోప్ ఉంటుందో అక్కడ ఒక విషయం చెప్పొచ్చు అన్నప్పుడు అక్కడ మేము ఆ రైటింగ్ ఉంటుంది అంతే. అంటే ఎడిటింగ్‌లో కూడా పాయింట్ పాయింట్ కనెక్ట్ అవ్వలేదు, కొంచెం మిస్‌మ్యాచ్ అయిందని అనిపించింది. ఎడిటింగ్ అండి, ఎడిటింగ్ లేదండి. అంటే మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టే చేసినాము. మేబీ అది లాస్ట్ మూమెంట్లో అది తెలియదు. మ్యాక్సిమం అన్ని మేము ఫ్లోలో అనుకొని చేసినాము. మరి ఇక అది ఎక్కడ ఇదైంది అనేది తెలియదు. బట్ మేమైతే సాటిస్ఫైడ్ చూడాలి మరి. 2, 3 ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే కనెక్ట్ అయినాయి. అవి ఇంకా స్ట్రాంగ్‌గా